ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డుకు 20 కోట్లు 2014లో నేనే తెచ్చిన, మళ్ళీ ఇప్పుడు నేనే పూర్తి చేయాల్సి వస్తుంది అని సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డుపై R&B మున్సిపల్ అధికారులతో TGIIC చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సమీక్ష సమావేశం. కందకం రోడ్డు పొడవు 2.5 కిలోమీటర్లు, కల్వర్టులతో సహా దాదాపు పని పూర్తయింది. ఈశ్వర్ మందిర్ దగ్గర 7 ఇళ్ల తొలగింపులో సమస్య ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు. దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు, స్థానిక నాయకులు. కందకం రోడ్డు 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైతే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రి మహీధర రెడ్డి ఉన్నప్పుడు స్పెషల్ జీవో తెచ్చి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందకం రోడ్డు కోసం 20 కోట్లు తెస్తే ఇంకా 5 కోట్ల పనులు ఈ 11 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. 2014లో నేను తెచ్చిన 20 కోట్ల జీవోకు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివపేట ప్రజలు ఆలోచించాలి అని, ఇన్నేళ్లు ఏం చేశారని అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దగ్గరకు వెళ్ళి ఎన్నోసార్లు అడిగామని, ఆ కుంపటి మనకెందుకు అని వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబులిచ్చిన మాజీ చైర్మన్లు. మంత్రి హరీష్ రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయం తీసుకెళ్లామని, నిర్వాసితుల సమస్య తీర్చమని అడిగామని జగ్గారెడ్డికి వివరించిన మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథులు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు తప్ప వేరే ఏ పరిహారం ఇచ్చేది లేదని హరీష్ రావు చెప్పాడని, కందకం రోడ్డు సమస్యను ఇటు చింత ప్రభాకర్, అటు హరీష్ రావు పట్టించుకోలేదని తెలిపిన స్థానికులు, 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కందకం పనులు ప్రారంభం అయ్యింది, కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని సదాశివపేట ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చారు. సదాశివపేట ప్రజలు స్థానికుడు కాబట్టి చింతా ప్రభాకర్కు ఓటేశారు. ఆ విషయంలో నేనెప్పుడు తప్పుపట్టలేదని, సదాశివపేటకు నేను రావడం లేదని సదాశివపేట నాయకులు అడుగుతున్నారని నిర్మల చెప్పింది. సదాశివపేటలో దసరా వేడుకలు జరుపుదామని 2-3 సార్లు ప్రయత్నించినా ఇక్కడ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నా మాట వింటారు, నిధులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్ళీ కందకం రోడ్డుపై రివ్యూ చేస్తున్నానని, 8 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి 150 గజాల స్థలం, స్లాబ్ ఉన్నవారికి 15 లక్షలు, రేగులున్నవారికి 10 లక్షల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచన ఇచ్చారన్నారు. రోడ్ వెడల్పులో శివాలయంను ముట్టుకోవద్దు, ఈ విషయాన్ని నేను 2014లోనే చెప్పానని, శివాలయానికి ఇబ్బంది లేకుండా పనులు జరగాలన్నారు. జాతీయ రహదారి ఆనుకొని బస్టాండ్ ఎదురుగా ఉన్న 4 షాపులు తొలగించాలని కోర్టు కేసు ఉందని జగ్గారెడ్డికి వివరించిన అధికారులు, వారికి కావలసిన పరిహారం ఎంత, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచన. జ్యోతి టాకీస్, దుర్గా గుడి, చిన్నగంజ్ రోడ్డు, కుమ్మరికేరి, వెంకటాపూర్ రోడ్, ఈశ్వర్ మందిర్, బంగారు మైసమ్మ, ఎనికెపల్లి రోడ్డు, నేషనల్ హైవే రోడ్ వద్ద జంక్షన్లు ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచన. కోర్టు కేసులు ఉన్న ప్లేసులలో వదిలేసి మిగతా చోట పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచన. పనులయ్యేలోపు కోర్టు కేసులు పరిహారం సమస్యలను పరిష్కరిద్దామని అధికారులకు చెప్పిన జగ్గారెడ్డి, ఈ కందకం రోడ్డు మొత్తం పూర్తయితే సదాశివపేట రూపురేఖలు మారిపోతాయి. డివైడర్, సెంట్రల్ లైటింగ్తో ఇక నక్లెస్ రోడ్డుగా మారిపోతుంది. మనం చేసే పని ఏదైనా ఓట్లతో సంబంధం పెట్టకూడదు, మనం బలహీనులం కాదని ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించిన జగ్గారెడ్డి, నాకు 2 రైట్స్ ఉన్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిధుల విషయంలో లేఖ రాసే అధికారం ఉందని, జిల్లా అధికారులకు కార్పొరేషన్ చైర్పర్సన్గా అధికారికంగా నిర్మల లేఖలు ఇస్తుందని, ఈ విషయం సదాశివపేట ప్రజలు, మీడియా గమనించాలన్నారు. ఈ 10 ఏళ్లలో సీఎం సదాశివపేటకు వచ్చాడా అని స్థానికులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, రాలేదని సమాధానమిచ్చిన స్థానికులు, నా హయాంలో సదాశివపేటకు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చా, అది జగ్గారెడ్డి కెపాసిటీ. కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తారని, ముఖ్యమంత్రిని నేనే పిలిపిస్తా, కానీ నేను మాత్రం రాను, నేను వంట వండుతా, మీరు తినిపోండి అంతే, వంట వండేవాడే గ్రేట్ అన్నారు.
మార్చ్ ఏప్రిల్ మనం అనుకుందాం ఈ కందకం రోడ్డును కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయలేం కదా రోడ్డుది చేయలేదు. నేను సదాశివపేట కందకానికి ప్రైవేట్ అన్ని క్లియర్ చేసి 4 నెలల 6 నెలల అటు చేసి నేను మన దామన్తో మాట్లాడతాను, మినిస్టర్ గారితో మాట్లాడి ఓకే మన ఇన్ఛార్జ్ మినిస్టర్కు వివేక్ కూడా ఆయన నోటీసులు పెట్టి నేను ఇంతకుముందు ఒకసారి సదాశివపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు టౌన్లో రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి సాబు ఏమన్నాడు ఆయన స్పిన్నింగ్ మిల్ ఏమన్నాడు అది మీకు అర్థమైందా? ఎక్కడికి అదే మీ ఊరోళ్ళు సాసిపేట వాళ్ళు ఊరోళ్ళు అనుకోండి ఇదే నా కెపాసిటీ. నాకు రాజశేఖర రెడ్డి సాబు పాదయాత్ర కాదన్నా బస్సు యాత్ర హైవే మీదకి పోతున్నాడు. నేను అట్లా కాదన్నా ఇక నువ్వు టౌన్కి పోదామా అన్నా. వాళ్ళు సెక్యూరిటీ ఒప్పుకోలే, వద్దు అట్లా కాదు చిన్న గల్లీలో ఏమా కృష్ణ ఆడ ఏది హనుమల్ల గుడికి అయ్యప్ప గుడికి అయ్యన్న గాడికి వచ్చి ఆడ బస్సులో ఉన్నాడు గాంధీ చౌక్ ఆడ నిలబెట్టి 4 మాటలు మాట్లాడున్నాను అనిపించింది. గాంధీ మహాత్మా గాంధీ బొమ్మ గాడికి మీ బజార్లో రాజశేఖర రెడ్డి ఏదన్నా ఉండని గాంధీ బొమ్మ గాడికి అయితే తీసుకొచ్చారు కదా అన్న నడవనా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు వచ్చిండు. ఓకే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు కడబందం చెక్కానంటే సాసిపేట వందామని స్విమ్మింగ్ గెస్ట్ హౌస్ అని చెప్తున్నాడు ఉన్నాడు. సాసిపేట అప్పుడు వచ్చినాయి కదా పైసలన్నీ అప్పుడు తెచ్చింది. అయితే ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఈ కందకాన్ని నేను తెచ్చిన కందకాన్ని నేనే పూర్తి చేసి నేను రామన్నతోటి మాట్లాడి ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసి ఆయనతో ఇనాగ్రేషన్ చేపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తాను. ఏది ఓకే ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మళ్ళా ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేనే. కానీ ఒక్కటి అరే నాకు తాలేను ఒక్కటి లోటు ఉంటుంది. ఇట్లా ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే. ఓకే నేను వస్తలేను. అరే వినండి నేను రావద్దు బాగుంటుంది. నేను పిలుచుకొని వచ్చేది రేవంత్ రెడ్డి గారు పిలిచేది నేనే. నేను అర్థం చెప్పాలి రేవంత్ రెడ్డి గారిని పిలుచుకొచ్చేది నేనే. రేవంత్ రెడ్డి ఆగన్నా నువ్వు చెప్పేది మీరు ఎక్కువ పంత కానీ కందకం కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేది నేనే. అధికారికంగా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను ఉండొద్దు, మర్యాద నాకు తెలుసు, నేను పాటిస్తాను. రివ్యూలు చేయొచ్చు, నాకు గవర్నమెంట్ కాబట్టి నేను రివ్యూలు చేయొచ్చు. కొబ్బరికాయ అయినా 10 ఏళ్ళు కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి 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 ప్రకాశిపోయినంత ఇప్పుడు ఏం కొడుతున్నా. సదాశివపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వీడికి వచ్చిన ఈరోజు ఓన్లీ కందకం సదాశివపేట టౌన్ కందకం డిస్కస్ చేస్తా. మిగతా విషయాలు ఎవరు మాట్లాడదు. ఈ డిస్కస్ చేసి చక్కగా బండి ఎక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో డేట్ ఇస్తా, ఇంకొక ఇష్యూ మీద వస్తా సదాశివపేటకి, ఇంకొక డేట్ ఇస్తా, మళ్ళీ దాని మీద వస్తా. ఇది దొరికింది కదా అని నా మైండ్ తగ్గట్టు మీరు పని చేయండి ఇక. ఓకే ఇప్పటిదాకా మీరు సదాశివపేట మైండ్ తగ్గట్టు చేసినాం కదా మొత్తం రోడ్ కంప్లీట్ అయ్యింది. మొన్నటి దాకా కాదు మాకు వదిలే ఇక అటాచ్మెంట్లు అనేది తర్వాత ఇక. ఓకే మూడవది ఏముంది ఇంకేదో ఉందా ఈ రోడ్డు ఆటంకాలకు సంబంధించి ఏదైనా ఉందా? ఖలీల్ క్యా బోల్ రే
చెప్పండి డి గారు మీకు అంటే మీరు ఏమంటారు అంటే కందకానికి 3 సర్కిల్ 4 పేర్లు రాపి సర్కిల్ పేర్లు రాపి పేరు జ్యోతి టాకీస్ 1 సర్కిల్ దుర్గమ్మ గుడి 1 సర్కిల్ అంటే దుర్గమ్మ గుడి అంటే ఈలే కదా కమ్మరోళ్ళు అంతా ఇదే కదా బస్తీ ఏం బస్తీ కమ్మర్ బస్తీ అట్రా ఉండే కుమ్మరోలే కదా కుమ్మరికేరి మూడోది చెప్పండి గంజ్ చిన్న గాంధీ రోడ్ ఓకే రాసుకురా 3 4వది వెంకటాపూర్ రోడ్ 4 5 ఈశ్వర్ మందిర్ 5 ఈశ్వర్ మందిర్ ఇంకోటి అక్కడనే శివాలయం 7 రాసుకోండి 7 వెంకపల్లి లింక్ చెప్పండి కందకం లింక్ చెప్పండి నువ్వు కూడా కందకం లింక్ సజ్జుబాయ్ కాదు కూర్చోయి ఇంకా అంతే ఎన్ని వచ్చినాయి మొత్తం ఒక్కసారి చదవండి మీరు ఆగండి జ్యోతి టాకీస్ ఒకటి 2 దుర్గమ్మ గుడి సాస్పేట 3 చిన్న గంజి సాస్పేట వెంకటాపూర్ రోడ్ సదాశివపేట ఈశ్వర్ మందిర్ రోడ్ సదాశివపేట జంక్షన్ శివాలయం జంక్షన్ సాస్పేట వెంకపల్లి జంక్షన్ ఒకటి నేషనల్ హైవే సాస్పేట జంక్షన్ ఒకటి మొత్తం ఏంటి మీరు ఒక పని చేయండి ఈ 8 జంక్షన్లకు సంబంధించి ఈరోజు కాక ఇంకొక రోజు డేట్ ఇవ్వండి మన వాళ్ళందరూ ఉంటారు ఓకే మీరు ఈ 8 జంక్షన్లకు సంబంధించిన లింక్ రోడ్లో ఏమేమి కావాలంటున్నారు జంక్షన్ల కాడ మీరు చెప్పండి అది నాకు ఎస్టిమేషన్ చేస్తారా ఇట్లా అయితే అంటే నేనేమంటున్నా అంటే ఈ 5 కోట్లలో అయితేనేమో అయిపోతుందా జంక్షన్స్ సరే రైట్ మీరు అన్న 8 జంక్షన్లు ఇప్పుడున్న 5 కోట్లలో నేను తెచ్చిన శాంక్షన్ ఉంది ఇది ఒకటి ఇంకా చైర్మన్ పెట్టుకుందాము వదిలేసేయన్నాడు ఎవరన్నారు ఆయన చింత ప్రభాకర్ గారు అన్నారు ఏమని కుంపటి ఎందుకు నెత్తిమీ పెట్టుకోవాలి వదిలేసాడు దాని గురించి ఆ ఇల్లు ఇవాళ గుడి ఉన్నది అన్ని ఉన్నది ఈడ మందిర్ ఆడ మందిరు అంతా పబ్లిక్ లో ఇండ్లు ఉన్నాయి గుళ్ళు కూడా కొడతలే కదా దీంట్లో ఇవన్నీ ఉన్నాయి నెత్తి నొప్పులు ఎందుకు అని వదిలేసేయండి అన్నారు ఇక మేము చైర్మన్ ఎమ్మెల్యే కాదని ముందుకు పోయేటట్టు ఉంటుందా అసలు అది కాదు సార్ ఎస్సీ వాళ్ళు బాగుపడొద్దు వీళ్ళు ముంగల్కి రావద్దు అది మెయిన్ టార్గెట్ ఎవరు చైర్మన్ ఉన్నా కానియర్ అది చైర్మన్ ఆలయం చేస్తారు కానీ కానియర్ సార్ వాళ్ళు అసలు కానియర్ ఇది ఎందుకంటే మేము తక్కువ కదా ఇక్కడ మేము ఉండడమే తక్కువ మమ్మల్ని చూస్తేనే వీళ్ళకి విరక్తి అట్లాంటప్పుడు మాకెందుకు చేస్తారు సార్ వీళ్ళు చైర్మన్ అంటే మేము పని చేస్తాం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చేయని పని మీరు తెచ్చిన ఫండ్ సార్ మీరు తెచ్చిన ఫండ్ ఇప్పటిదాకా ఎవరు పూర్తి చేయలేరు ఎవరు పూర్తి చేయలేరు ఇప్పటిదాకా ఇక్కడ ఒక్కరు పూర్తి చేయలేరు దీన్ని ముంగలికి తీసుకురాలేరు ఎవరు మళ్ళీ మీరు వచ్చే దీన్ని ప్రశ్నించాల్సి వస్తున్నది అని చెప్పినాం అయితే మేము నాకు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడమంటే వాళ్ళ ఇళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఒకటే అన్నారు మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది మేము డబుల్ బెడ్రూమ్లకు ఇస్తే మేము భూము మాకు సేమ్ ఎంత జాగున్నా అంత జాగలా రెగ్యులేషన్ అంటే రెగ్యులేషన్ ఇచ్చేసేమను రేపు అక్కడ వెళ్తాం కాల్ చేస్తామన్నారు వాళ్ళు అనే వరకు ఈ విషయం కూడా హరీష్ రావు దగ్గర పోయింది పోయే వరకు ఏమంటే హరీష్ రావు సేమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్లలో ఉంటే ఉండమను లేకపోతే లేదు డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళు ఎందుకుంటారన్నా మేము ఎందుకుంటాం డబుల్ బెడ్రూమ్ మా సొంత ల్యాండ్ పెట్టేసి మేము ఎందుకుంటాం ఏమన్నా కబ్జాలు పెట్టే కావు ప్రైవేట్ ల్యాండ్స్ ప్రైవేట్ పంటలు ఇవి మేము గవర్నమెంట్ కాదు మేము కబ్జాలు పెట్టలేము మేము అయినా కూడా మంచిగా అయితే మేము వెళ్తాం మన మాకు అప్పుడు ఎల్లంపూడి దగ్గర ప్లాటింగ్ చేసిరన్నా అక్కడ మాకు గల్లీలు ఏం చేసిందంటే గల్లీలో మాకు 100 గజాలు కనుక 100 గజాలు ల్యాండ్ ఇప్పించేసి రేకులు ఉంటే రేకులు కట్టించేసామని వెళ్ళిపోతామన్నారు వాళ్ళు అంటే ఇక ఇది స్టార్ట్ చేసామనుకో దేశం మొత్తం అదే అడుగుతారు ఇక అవసరం లేదు ఉండనని చెప్పేసి అట్లనే పెట్టేసి ఇప్పుడు కూడా పోనీకి దానికి చాలా తక్కువ కష్టపడి శాంక్షన్ सज्जू भाई वासिम भाई का
ఖలీల్ భాయ్ బయట అవి బయట ఆరెంజ్ మీటింగ్ వల్ల పిలిపించినాము. వాళ్ళు ఇదే వర్షం అన్నారు, సార్ మాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అంటే మేము పోము, గల్లీలో ఉంటాం, మాకు చెప్పింది అంటే మేము ఎల్లంపూడి కాడ చూసాం ప్లాట్లు. చూసిన తర్వాత ఇక ఆయన హరీష్ రావు సాబ్ ఒప్పుకున్నాడు, ఇంకా చింతప్రభాకర్ ఎమ్మెల్యే ఉండే ఆయన ఒప్పుకున్నాడు. వద్ద అవసరం లేదు ఉండనని చెప్పేసి. మీకు లేనిది నాకన్నా నేను చాలాసార్లు కొత్త చేశాను. చూసావా రాజ్పేట్ మీడియాలో ఉన్నారు ఎవరున్నారా? ఎవరు? జ్యోతి, ఇంకెవరున్నారు? జ్యోతి అంటే ఇక ఆయన నరేష్ అదే ఇక టౌన్ రిపోర్టర్లు ఎవరున్నారు? ఎప్పుడైనా అడిగిర్రు ఒక కందకం ఉన్నది. సమైక్య రాష్ట్రంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి మినిస్టర్ దొరికొచ్చి 20 కోట్ల శాంక్షన్ తెచ్చి ఇప్పుడు ఈశ్వర్ మందిరు అది అయిపోయినాక ఈశ్వర్ మందిరు ఆ ఇళ్లలో మాట్లాడినాక స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఈ కోట్ల కేసెస్ వాళ్ళతో మాట్లాడి ఓకే అయినాక స్టార్ట్ చేద్దాం. ఆ 2 వదిలేసి మిగతా పని స్టార్ట్ చేద్దాం. ఓకే, మిగతాది ఉందిగా ప్లాన్, మిగతా రోడ్ ఉంది కదా, ఈ మిగతా రోడ్డు డివైడరు లైటింగ్ అండ్ రోడ్ కంప్లీట్ చేస్తాం. ఫుట్పాత్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే ప్రాబ్లంతో ఆగిందో ఈ లోపల మనం అవి సొల్యూషన్ అయ్యే లోపల ఈ పని అయిపోవాలి. ఇది మిగతా కందకం రోడ్ అంతా అయిపోవాలి, లైటింగ్తో సహా, సెంట్రల్ లైటింగ్ డివైడర్తో సహా ఈ పని అంతా అయిపోవాలి. అయిపోయే క్రమంలో అయిపోయే లోపలనే మన వాళ్ళు ఆ ఇళ్ళ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా సెట్ చేసి మనం ఇది అయిపోయే లోపల అది కంప్లీట్ చేస్తా, కంటిన్యూగా క్లోజ్ చేస్తాం. సరేనా? ఓకే, నేను ఈ పని మీకు చేసి పెడతా. తర్వాత కొబ్బరికాయలు ఎవరైనా కొట్టుకోండి మీ ఊర్లో, అంతే కాదు. నేను కొట్టే నాకు లేవు సత్యం, అది నీళ్ళే భయపడుతున్నారు కూర్చోనికి. మీ ఊరు పోయి కాంప్లీట్ చేయగలడని ఆయన నువ్వేం చేసి సార్ మేము మీరంతా గవర్నమెంట్ లో ఉన్నారు కదా ఇద్దరు. ఇప్పుడు మేమేం చేస్తామన్నా, నువ్వు సుభాష్ అనుకున్నాడు, విశ్వనాథ్ ముందే ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారిని తీసుకొని పోతే ఎందుకు కంపా దాన్ని ఎందుకు గెలుపుదాం ఉండరు ఎందుకని చెప్పి అప్పుడు ఎందుకు కంపా ఉత్తగా ఎవడు పెట్టుకుంటాడు, పైసలు ఇవ్వాలి వాళ్ళకు, అవన్నీ ఎవడు తెస్తాడు అన్నాడు. ఎవరు అన్నారు? చింతప్రభాకర్ ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళే అంటే మేమేం చేస్తామన్నా, ఎమ్మెల్యే అంటే అదే పార్టీ అని. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఉన్నారన్నా, మీరు ఏదైనా సహకారం చేస్తే మేము వస్తాం, కానీ మీరే నతడు కాదంటే మేమేం చేస్తామన్నా. ఏమన్నాడు ఆయన అప్పుడు? ఎంత కంపాది ఇప్పుడు దానికి వెళ్ళిపోతుంది, దాని ఎందుకు ఉంటుంది. చింతప్రభాకర్ ఎమ్మెల్యే అన్నాడు. ఏమని? దానిలో మేము అన్నాం ఆల్రెడీ, సగం చేసిరు కానీ మొత్తం కంప్లీట్ చేసామంటే అది మనం రాలేదు, దాని ఎందుకు వెళ్తాం దాన్ని ఉత్తాగని చెప్పేసి వద్దనే అన్నాడు ఆయన. వద్దనే అన్నాడు. నువ్వు చైర్మన్ ఉంటే కదా 5 ఏళ్ళు ఆయన